వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన వీడియోస్. థ్యాంక్స్ ఫర్ ట్రెమెండస్ రెస్పాన్స్. చాలామంది అలాట్మెంట్ లెటర్ మాకు మెయిల్ చేయడం జరుగుతుంది. రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ అలాట్మెంట్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. దాంతోపాటు చాలామంది డౌట్స్ కూడా రేస్ చేస్తున్నారు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. అయితే చాలామంది కామన్గా రేస్ చేసే డౌట్ ఏంటంటే, మాకు అలాట్మెంట్ లెటర్లో మా క్యాస్ట్ ఒకటి ఉంది, కేటగిరీ ఒకటి ఉంది, కానీ మాకు అలాట్ అయిన సీటు వేరే క్యాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరే కేటగిరీలో ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక శాంపుల్ చూపిస్తూ మాట్లాడతాను. ఇక్కడ ఒక స్టూడెంట్కి క్యాస్ట్ వచ్చి ఓసీ, ఫీ రియంబర్స్మెంట్ నో అని వచ్చింది. కానీ తనకి మాత్రము ఆ స్టూడెంట్కి అండర్ ఓసీ పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గర్ల్స్ ఏయూలో ఆ అమ్మాయికి రావడం జరిగిందనమాట, సీట్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఓసీ పీడబ్ల్యూడీలో వచ్చింది కాబట్టి, ఫిజికలీ ఛాలెంజ్డ్ కాబట్టి వాళ్ళు ఆ ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలా, లేదా ఇది ఓసీ కాకుండా ఇన్ కేస్ ఇక్కడ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వస్తే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలా కాలేజ్కి అని చాలామంది స్టూడెంట్స్కి చాలా రకాలుగా అయితే డౌట్లు అయితే ఉన్నాయి. సో అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ని క్యాన్సిల్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా, వెళ్తే దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జాయిన్ అయ్యి సెకండ్ ఫేజ్లోకి వెళ్ళాలా, ఇట్లా చాలామంది చాలా డౌట్స్ రేస్ చేస్తున్నారు. సో ఈ డౌట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు క్లారిఫై చేద్దాం. సో ముందుగా అయితే ఇది ఈ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అలాట్మెంట్ లెటర్ రిలేటెడ్ మాట్లాడదాము. సో అలాట్మెంట్ లెటర్ సంబంధించి మీకు ఇక్కడ క్యాస్ట్ ఏదైతే మెన్షన్ చేశారో అది మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాస్ట్ మెన్షన్ చేసిన క్యాస్ట్ రేపు ఫ్యూచర్లో మీకు ఈ క్యాస్ట్ ఒక్కదాన్నే చూస్తారు. ఈ క్యాస్ట్ సంబంధించి సర్టిఫికెట్స్లో వాటిలో ఈ క్యాస్ట్ అనేది మీకు కనబడుతుంది. రేపు మీరు ఫ్యూచర్లో ఏదైనా జాబ్కి వెళ్ళినా, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా కూడా అప్పుడు ఈ క్యాస్ట్ అనేది మీకు ఇంపార్టెంట్. ఈరోజు మీరు కొత్తగా చూస్తే రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి లేడీ ఐఏఎస్ ఆఫీసర్ తన జాబ్లో తనకి మాత్రము క్యాస్ట్ వేరే క్యాస్ట్లో ఆమెకి జాబ్ రావడం జరిగింది. తర్వాత ఆమె కెరియర్ సర్టిఫికెట్స్లో చూస్తే ఆమెకి ఉన్న క్యాస్ట్ కాకుండా ఫిజికలీ ఛాలెంజ్డ్, సేమ్ క్యాస్ట్ బట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి సర్టిఫికెట్స్లో ఉండటం జరిగింది అనమాట. అది ఎందుకంటే సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు తీసుకునే క్యాస్ట్ తర్వాత వాళ్ళు తీసుకునే కేటగిరీ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది కానీ రాంగ్ వచ్చింది అంటే మాత్రం ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది రాంగ్ వచ్చిందా లేదా అని మాత్రం చూసుకోండి. కమింగ్ టు దిస్, మీకు ఏ కేటగిరీలో సీట్ అలొకేట్ చేశారు అనేది ఇది అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీ క్యాస్ట్ ఇది, కానీ మీకు అలొకేట్ చేసిన సీట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ క్యాస్ట్కి లేకపోతే డిఫరెంట్ కేటగిరీకి, కొంతమందికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇచ్చారు, కొంతమందికి ఎస్సీ ఎస్టీలో ఇచ్చారు, కొంతమందికి పీడబ్ల్యూడీ కేటగిరీలో, కొంతమంది స్పోర్ట్స్ కేటగిరీలో ఈ రకంగా ఇచ్చుకుంటూ వచ్చారు. సో వీళ్ళందరూ ఏంటంటే సర్టిఫికేట్స్ మేము దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలా అంటున్నారు. అవసరమే లేదు, అసలు మీకు దానికి సంబంధమే లేదు. ఇదంతా కూడా వీళ్ళ అల్గారిథం. ఎందుకంటే ఆ కాలేజ్లో ఆ క్యాస్ట్లో ఆ కేటగిరీలో సీట్ ఖాళీగా ఉంది. సో మీరు దీనికి ఎలిజిబుల్ కాబట్టి, ఆ స్టూడెంట్ దానికి ఆ కాలేజ్లో ఎలిజిబిలిటీ కాబట్టి ర్యాంక్ బేసెస్ సో ఆ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఖాళీ ఉంది కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. అంతే తప్పితే మీకు ఇటువంటి పరిస్థితుల్లో అదర్ క్యాస్ట్కి అదర్ కేటగిరీకి అసలు సంబంధమే లేదు. దాని గురించి అయితే పూర్తిగా మీరు మర్చిపోవచ్చు, దాని గురించి ప్రాబ్లమే లేదు. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, చాలామంది సార్ మేము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటున్నాం, మాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మేము అనుకున్న అసలు వేరే కాలేజ్ వచ్చేసింది అని చెప్పి పెడుతున్నారు. ఒకటి, మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజ్ వచ్చింది అంటే ఈ కాలేజ్ని మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్లో పెట్టుంటేనే వచ్చుంటుంది, లేకపోతే అస్సలు రాదు. అలా పెట్టకుండా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. బట్ వెబ్ ఆప్షన్స్లో మీరు ఏది పెడతారో అదే వచ్చింది. సో మీరు అప్పుడు ఆలోచించుకోవాలి, ఇది పెట్టాలా వద్దా, ఏ కాలేజ్ అయితే పర్వాలేదని చెప్పి అన్నీ పెట్టేయకూడదు. మీరు ఆప్షన్స్ పెట్టండి అని చెప్పాను కానీ బట్ అన్నీ మీకు ఇష్టం లేని కాలేజీలు పెట్టమని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. సో ఎవరు కూడా చెప్పరు. సో మీకు తెలిసిన కాలేజీలు, నచ్చిన కాలేజీలు అయితేనే పెట్టండి అని చెప్పారు అందరూ. సో ఇప్పుడు మీకు వేరే కాలేజ్ వచ్చింది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పూర్తిగా ఇష్టం లేదు, మీకు వచ్చిన కాలేజ్ అసలు కంప్లీట్గా ఇష్టం లేదు, నాకు ఈ కాలేజే వద్దు, నాకు ఈ కాలేజ్ బదులు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఎట్లాంటి కాలేజ్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. లేదు, నాకు ఈ కాలేజ్ పైన ఇంట్రెస్ట్, నా కాలేజ్ డీటెయిల్స్ తెలీదు, కానీ నేను దీనికన్నా బెటర్ ఆప్షన్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు పర్టికులర్గా కొంతమంది చూసాను, నేను పర్టికులర్గా విట్ కాలేజే కావాలి, లేకపోతే పర్టికులర్గా ఆర్వీ కాలేజ్ కావాలి, లేకపోతే ఇంకేదో ఆర్వీఆర్ కాలేజ్ కావాలి అని చెప్పి పెడుతూ ఉన్నారు. సో ఆ పర్టికులర్గా నాకు అదే కాలేజ్ కావాలి అనుకోవటం మాత్రం అది ఫూలిష్నెస్. ఎందుకంటే మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో పెట్టినప్పుడు ఆ కాలేజ్ వచ్చే ఛాన్స్ ప్రాబబిలిటీ ఈవెన్ 90% కూడా లేదనమాట. 90% కూడా ప్రాబబిలిటీ ఈవెన్ 10% కూడా లేదు మీకు. అంటే వచ్చే ఛాన్సెస్ 10% కూడా ఇంపాసిబుల్.
రెండోది కాలేజ్లో సీట్లన్నీ కూడా మనకు ఫిల్ అయిపోయాయి. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా చూస్తే టోటల్గా మనకు కాలేజ్లో సీట్లు మొత్తం కలిపి 86% ఆఫ్ సీట్స్ ఫిల్ అయిపోయాయి. 86% యావరేజ్గా, అంటే ఒక కాలేజ్లో 100% ఫిల్ అయిపోయి ఉంటాయి, ఇంకొక కాలేజ్లో మనకు సమ్వేర్ 70% ఫిల్ అయ్యింటాయి. అంటే 70 + 100 తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 80%, 85% ఎంతో ఒక యావరేజ్ వస్తుంది. సో ఈ రకంగా యావరేజ్ ప్రకారంగా ఉంది తప్పితే మీరు అనుకున్న కాలేజ్లో సీట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నేను నిన్న మీకు చూపించాను ఒక ఏ రకంగా ఎన్ని సీట్లు మిగిలాయి పర్టికులర్గా ఏదైనా కాలేజ్లో అని చెప్పి ఒకసారి దాంట్లో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ కాలేజ్లో 60 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. 60 సీట్స్లో మీకు అబౌవ్ 6 సీట్స్ ఆర్ఎల్స్ అబౌవ్ 10 సీట్స్ కానీ ఎంటీగా ఉంటే మీరు అనుకున్న కాలేజ్ ఇదే అనుకుంటే అప్పుడైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ట్రై అయితే చేయండి. బట్ అది కూడా ఛాన్సెస్ చాలా తక్కువ. రెండోది సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు 57,000 మెంబర్స్ కౌన్సిలింగ్కి దూరంగా ఉన్నారు. 57,000 మెంబర్స్ స్టూడెంట్స్. దీనికి చాలా పలు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి వీళ్ళకి సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ ఇంకా చాలా మందికి రాలేదు. వాళ్ళకి ఏంటంటే మీరు క్వాలిఫైడ్ అని ఇచ్చారు, బట్ ర్యాంక్ అయితే రాలేదు. అలాగే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఆల్మోస్ట్ 2,000 సీట్లు అక్కడ వాళ్ళకి రాలేదు. సో అంటే వీళ్ళందరూ కూడా 57,000 మంది అందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇన్ కేస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే సో మీకు అక్కడ కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మీరు అనుకున్న కాలేజ్ అనేది రాకపోవచ్చు. సో మీరు పర్టికులర్గా నాకు ఒక కాలేజ్ కావాలి అనుకుని మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి పోకండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలకేట్ అయిన కాలేజ్ పూర్తిగా నచ్చలేదు, ఇది తప్ప నాకు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఛాన్సెస్ చాలా తక్కువ ఛాన్సెస్ మన కాలేజ్ సీట్స్ మిగిలినటివి. కాబట్టి దాని ద్వారా వైజ్గా మీరు థింక్ చేసి ఈ సీట్కి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అనేది మీరు ఒకసారి థింక్ చేయండి. ఫైన్ స్టూడెంట్స్, ఇన్ కేస్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి లేదా మెయిల్స్ పెట్టండి. సో మెయిల్ ఐడి వచ్చి manabadi@gmail.com. సో మోస్ట్లీ అందరికీ కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ని నేను టార్గెట్ చేసి ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మెయిల్ పెట్టండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము, లేదా మళ్ళీ ఇంకొక వీడియోతో రావడానికి ట్రై చేస్తాము. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.